7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఫండ్ అనేది రావట్లేదు. సమస్య అది రావాలంటే సంవత్సరం అయ్యిందంట ఒక మనిషికి. అది కూడా హైకోర్టుకి వెళ్ళి ఆర్డినెన్స్ తెచ్చుకుంటేనే వచ్చిందంట. ఇలా ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే సాధ్యపడదు కదా. సాధ్యపడదు. ఎక్కడ వాళ్ళకు హైకోర్టుకు పోయే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? వాళ్ళు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్కి ఏదైతే బెనిఫిట్స్ రావాలో ఆ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎవ్వరికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడని చెప్పి ఇంత ముందుకే సోషల్ మీడియాలో చెప్పిన ఈయన మాకు రిటైర్మెంట్ అయినాక సంవత్సర కాలం అయిపోతుంది, మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు అందుతలేవు అని చెప్పి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలంటే మళ్ళీ హైకోర్టు పోవాలంటే వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకోవాలి. ఏంది హైకోర్టు పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడాలి? ఈ రాష్ట్రంలో ఆయన సర్వీస్ చేసినటువంటి ఆయన సర్వీస్ని గుర్తించే కదా రిటైర్మెంట్ తర్వాత కావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కదా ఏ ప్రభుత్వం అయినా. ఆయన కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఎందుకు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా?